ప్రాంతమే కదా అనే లెక్కన ఉన్నారు వాళ్ళు. అమ్ముదామంటే కొనుక్కునే వాళ్ళు లేరు అన్నది అప్పుడే తెలిసిందనమాట. ఏది 4 కోట్లకు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేరు అన్నటువంటి అది ఫస్ట్ ఫేజ్లో జరిగిపోయింది. తర్వాత ఏమైపోయింది, ఎప్పుడైతే ఆ మూమెంట్లో అయితే కనుక డెవలప్మెంట్ జరిగిపోయి ఉండేది. ఆ మూమెంట్లో టెంపో ఉంది పబ్లిక్. కానీ వీళ్ళు ఆ డిపిఆర్ అప్రూవ్ చేయక కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పడి రెండవది వచ్చేటప్పటికి అక్కడికి వ్యాపారాలందరినీ వచ్చేయమన్నారు. ముందు ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా వాళ్ళందరినీ వచ్చేయమన్నారు. ఈలోపు వర్షాలకి నీళ్లు నిలబడుతూ ఉండటం, దీంతో గందరగోళం నెలకొంది. ఈలోపు కేంద్రంతో వీళ్ళు విభేదించారు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఆగిపోయింది. యాక్చువల్గా ఎప్పుడు ఇచ్చేయాలి వాళ్ళందరికీ రిటర్నబుల్ ఫ్లాట్లు? 2018లో ఇచ్చేయాలి. ఇచ్చారా? 2018 ఇవ్వలా. మొన్న ఈ మధ్యన నారాయణ గారు చెప్తున్నారు, మేము అప్పట్లోనే ఫ్లాట్లు ఇచ్చేసాం, జగన్ మధ్యలో చెడగొట్టాడని. 2023 సంవత్సరంలో జగన్ ప్రభుత్వం మీదన ఈ కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో 3 రాజధానుల కాన్సెప్ట్లో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇష్యూ వచ్చినప్పుడు అధికారికంగా ప్రభుత్వంని ప్రశ్నించింది హైకోర్టు తన తీర్పులో. కేవలం 27% మందికి మాత్రమే ఇచ్చారు వాళ్ళు రిటర్నబుల్ ఫ్లాట్లు. 27% మందికి మాత్రమే. ఎందుకు ఇవ్వలా? ఇది కూడా ప్లేస్ చూపించలా, కాగితాలు ఇచ్చారంతే. ఇప్పుడు ప్లేస్ చూపెడతా ఇవన్నీ మీరు దాన్ని ఏమంటారు, డ్రోన్లు వేసి మరి చూపించేవాళ్ళు, ఇదిగో ప్లేస్ మాది అని చెప్పేసి. సోషల్ మీడియాలో ఎప్పుడన్నా అక్కడ కనబడుతుందా డ్రోన్లు వేసి చూపించేది? అక్కడ లేదు అంటే అర్థం ఏంటి?